ప్రపంచంలో కొన్ని దేశాలు యుద్ధాలు చేసుకుంటూ మిసైళ్లతో బాంబులతో నాశనమవుతుంటే మరోవైపు తెలియకుండానే ఒక సైలెంట్ బాంబ్ మానవాళికి ముప్పులా మారింది. అదే మైక్రోప్లాస్టిక్. ఇవి 5 మిల్లీమీటర్ల కన్నా చిన్న ప్లాస్టిక్ కణాలు. మనకు కనిపించవు, కానీ మన శరీరంలోకి మాత్రం సులభంగా చేరుతాయి. నీరు, ఆహారం, గాలి ఇవన్నీ ద్వారా మనం రోజు ఈ సూక్ష్మ ప్లాస్టిక్ కణాలను తీసుకుంటున్నాం. ఈ మైక్రో ప్లాస్టిక్ వాటి ద్వారా జరుగుతున్నటువంటి ఒక పొల్యూషన్, వాటి ద్వారా వస్తున్నటువంటి ఒక ఆరోగ్య సమస్యల మీద ప్రపంచమంతా చర్చ జరుగుతుంది. ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాలు, ముఖ్యంగా భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి ఒక దేశాల్లో ఈ యొక్క ప్లాస్టిక్, ఈ యొక్క మైక్రో ప్లాస్టిక్స్ వల్ల చాలా రకమైనటువంటి ఒక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. మనం రోజువారీ జీవన విధానంలో వాడుతున్నటువంటి ఈ యొక్క ప్లాస్టిక్, అలానే డిస్పోజబుల్ ప్లేట్స్ కానీ వీటిల్లో చాలా ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఉంటాయి. ఈ వన్ టైం యూజ్ చేసేటువంటి ఈ యొక్క ప్లాస్టిక్ బాటిల్స్ లో కూడా సరిగ్గా నిల్వ చేయకపోవడం వల్ల కూడా ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. అలానే మనం ఎక్కడైతే క్యాటరింగ్స్లో లేదు బంధువులు వచ్చినప్పుడు కానీ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఈ వన్ టైం పేపర్ ప్లేట్స్ అనేది, వాటి మీద ఒక పల్సటి ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది. ఆ యొక్క పేపర్ మీద, ఆ యొక్క ప్లాస్టిక్ కవర్ మీద మనం వేడి అన్నం కానీ వేడి కూరలు వేసినప్పుడు ఆ ప్లాస్టిక్ ఏదైతే ఉందో అవి కరిగి ఆ ఆహారం ద్వారా మన యొక్క శరీరంలోకి అవి ఎంటర్ అయ్యి తద్వారా మనకి గట్ యొక్క ఇష్యూస్ కానీ, కిడ్నీ సంబంధించినటువంటి ఒక సమస్యలు కానీ, ఇంకా కానీ ఎక్కువైనటువంటి అయితే క్యాన్సర్స్ కూడా ఇప్పుడు ఈ మైక్రో ప్లాస్టిక్స్ అనేది చాలా ఎక్కువ అని చెప్తున్నారు. అలానే వాటర్ బాటిల్స్లో కానీ ప్లాస్టిక్లో కానీ ఎక్కువ వేడి చేసి వాడడం, అసలు ప్లాస్టిక్కే చాలా వినియోగం ఎక్కువ అవ్వడం వల్ల కూడా ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఎక్కువ అవ్వడం, అవి మన యొక్క ఆహారంలో, మన యొక్క భూమిలో, మన యొక్క వాటర్లో ప్రతి దగ్గర కూడా ఇవి చేరిపోయి మొత్తం ఎన్విరాన్మెంట్కి ఇది ఒక పెద్ద సమస్యగా అయింది. పరిశోధనలు చెప్తున్నట్లుగా ఇవి మన ఊపిరితిత్తులు, గుండె, రక్తం ఇంకా ప్లజంటా వరకు కూడా చేరుతున్నాయి. ఆరోగ్యంపై వీటి ప్రభావం గురించి చూస్తే ఇవి శరీరంలోకి వెళ్ళాక ఇమ్యూన్ సిస్టమ్ ను బలహీనపరచవచ్చు. అలాగే మెటబాలిజం, హార్మోన్లపై కూడా ప్రభావం చూపొచ్చు. కొన్ని అధ్యయనాలు ఇవి క్యాన్సర్ లేదా గుండె సంబంధిత సమస్యలతో సంబంధం ఉండొచ్చని సూచిస్తున్నాయి. కానీ ఇది ఇంకా పూర్తిగా నిర్ధారణ కాలేదు. మైక్రోప్లాస్టిక్స్ మన శరీరంలోని చాలా భాగాల్లో కనుగొనబడ్డాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మనం రోజుకు వేల సంఖ్యలో ఈ కణాలను శ్వాస ద్వారా కూడా తీసుకుంటున్నాం. ఫైనల్ గా చెప్పాలంటే మైక్రోప్లాస్టిక్స్ మన శరీరంలోకి వస్తున్నాయనేది నిజం. అవి హానికరమయ్యే అవకాశాలున్నాయి. కానీ వాటి అసలు ప్రభావం ఎంత అనేది సైన్స్ ఇంకా అధ్యయనం చేస్తోంది. అందుకే చిన్న జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. వేడి ఆహారాన్ని ప్లాస్టిక్ లో పెట్టకూడదు. గాజు లేదా స్టీల్ కంటైనర్లు వాడాలి. ప్రాసెస్ చేసిన ఆహారం తగ్గించాలి. మైక్రోప్లాస్టిక్స్ మనం చూడలేని శత్రు, కానీ మన జీవితాల్లో నెమ్మదిగా ప్రభావం చూపుతున్న సైలెంట్